దాని మరణానికి అప్పగించు. ద ఓల్డ్ నేచర్ మస్ట్ బి డై, దేర్ బై యూ కెన్ పర్చేజ్ ద థింగ్. డైయింగ్ ఈజ్ ద మనీ టు పర్చేజ్. వేరే డబ్బు అక్కర్లేదు. ఏం చేయాలండి? కలిగి ఉన్న దాన్ని చెప్పండి. నీకు కలిగి ఉన్న దాన్ని అమ్మి, సరే అది వేరే, అది కూడా అదే వాక్యం అనుకోండి. కానీ ఇక్కడ ఎలా కొనాలి? నీకు పునరుద్ధాన శక్తి కావాలంటే అది ఎవరికి ఇస్తాడంటే దేవుడు బతికిన వాళ్ళకి ఇవ్వడు. నీకు కావాల్సింది ఏంటి? శక్తి, పునరుద్ధాన శక్తి. పునరుద్ధాన శక్తి నీకు కావాలంటే ఇప్పుడు నువ్వు బతికున్నావు కాబట్టి నువ్వు చచ్చిపో. నువ్వు చచ్చిపోతే, ప్రాణం పోతే, ఆ పోయిన దానికి బదులు ఏం చేస్తాను? నేను నీకు పునరుద్ధాన శక్తిని ఇస్తాను. ఇఫ్ యు డై యూ కెన్ లివ్. నువ్వు బ్రతకాలనుకుంటే నువ్వు చనిపోవాలి. నువ్వు నూతన జీవితం జీవించాలనుకుంటే పాత లీవ్ అండ్ ఫాలో. పాత దిన బ్రతుకుని విడిచి నన్ను వెంబడించు. మారు మనసు అనగా నథింగ్ బట్ లీవ్ అండ్ ఫాలో. విడిచి వెంబడించుట. ఇక బైబిల్ చెప్తున్న మాట అంటే ప్రాణము విడిచిపెట్టు, జీవాన్ని కొనుక్కో. ఈ పాపాన్ని విడిచిపెట్టు, నీతిని కొనుక్కో. అబద్ధాన్ని విడిచిపెట్టు, నిజమును కొనుక్కో. యు షుడ్ ఫర్గో. ఇది మెలిక కాదు, ఇది రీతి అయి ఉన్నది. ఇక్కడ మోసము లేదు, యథార్థత ఉన్నది. ఆ భావాన్ని మీరు అర్థం చేసుకోనండి. నీవు జయ జీవితం కావాలనుకుంటే నీవు అపజయ జీవితాన్ని దాని పులి స్టాపు పెట్టు. దాన్ని నీలోంచి తీసి బయట పారవేయి. నీలోన్న పాత స్వభావమును నీలోంచి తీసి బయట పారేస్తే నువ్వు నీలో ఉన్నది లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఏమి ఇచ్చావన్నమాట? యూ హ్యావ్ గివెన్ ఏ ఓల్డ్ నేచర్, దేర్ బై యూ కెన్ గెట్ ద న్యూ నేచర్. పాపం గతించను, ఇదిగో సమస్తమును రక్తవాయను. గివ్ అప్, గివ్ అప్. నా కుమారి, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. నా జీవనం. డాక్టర్ గారు తలనొప్పి, డాక్టర్ గారు నా కడుపు నొప్పి, అమ్మో అయ్యో భరించలేకపోతుంది కడుపు నొప్పి. ఏం చేయమంటావమ్మా? కడుపు నొప్పి భరించలేకపోతున్నానయ్యా, కడుపు నొప్పి నాకు వద్దయ్యా. మరి ఏం కావాలి? నొప్పు లేని కడుపుగా ఉండాలయ్యా. నాకు కడుపు ఉంది, కడుపు నొప్పి వచ్చింది, బాధపడుతున్నాను. ఇప్పుడు ఏం కావాలమ్మా? కడుపు ఉండాలి, నొప్పి లేకుండా నొప్పి పోవాలి. నొప్పి పోవాలా? నీకు ఆరోగ్యం కావాలా? ఆ నొప్పి నాకు ఏమని నీకు ఆరోగ్యం ఇస్తాను. గివ్ మీ యువర్ హార్ట్. నీ హృదయం నాకిమ్ము.